పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా. మది పులకించే మలయా మారుతమే వింజామరలు వేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వేయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలిపూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా ఈ దివ్య బలి పూజ ఉద్దేశాలు: విశాఖపట్నం అగ్రపీఠం, కొండ డాబాలు విచారణ, దివ్యవాణి దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీమతి సింహ సత్యవతి, కీర్తిశేషులు సింహ ఫ్రాన్సిస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా నుండి లగిశెట్టి వనజ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, రామంతపూర్ విచారణ, క్రీస్తుదేవా రాజ్ దేవాలయము, భూము జోస్ఫిన్ రెడ్డి, కె విజయ, మమత, రవి, మంజుల, బాలధీరజ్ రెడ్డి, మేరీ అఖిలారెడ్డి, రితికారెడ్డి, వీరి కుటుంబాలలో ఆయుర ఆరోగ్యములు, ఉజ్వల భవిష్యత్తు దేవుడు దయచేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భూము జోస్ఫిన్ రెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూల్ మేత్రాసనం, నంది కొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యము కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోనీ స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, వీరిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ
జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమెంతాల్ విచారణ మరియాపురం గ్రామం పుట్టినరోజు జరుపుకుంటున్న బాల ధీరజ్ రెడ్డిని మరియు జూలైలో పుట్టినరోజు జరుపుకుంటున్న మరియా సింధులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు ఉద్దేశం నెరవేర్చమని మెట్టు జ్ఞాన్ రెడ్డి, మేరీ, విమల మేరీ, శ్రావ్య కుటుంబము మరియు గంజి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కొలకలూరు విచారణ కీర్తిశేషులు పడిమిపల్లి శౌరి మాస్టర్ గారి ద్వితీయ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, మనమలు, మనమరాన్లు, ముది మనమరాన్లు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్ విచారణ కీర్తిశేషులు మోకపాటి సువర్ణ 11వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం యానం విచారణ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న రోనిక్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కథా, పవన్ ప్రసాద్, అనూష, మాన్విత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జగన్నాథపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పంపన్ జీవన్ కుమార్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ఉద్యోగం దేవుడు తోడుగా ఉండాలని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ ఎస్తేర్ రాణి, చార్లెస్, ఆగ్నెస్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు జూలై 6వ తేదీన మనము ఒక గొప్ప పునీతురాలుని స్మరించుకుంటూ ఉన్నాం. ఆమె ఎవరో కాదు, లేయ ప్రాయములో ఒక వేద సాక్షి మరణం పొందినటువంటి పునీత మరియ గోరెట్టి. ఆమె 1890వ సంవత్సరంలో ఇటలీ దేశంలో రోమ్ నగరంలో దగ్గరలో జన్మించింది. ఆమె 11 సంవత్సరాల వయసులోనే ఒక పునీతురాలయ్యేటువంటి జీవితాన్ని, దేవునికి ప్రాణాన్ని విశ్వాసం కొరకు అర్పించినటువంటి వేద సాక్షిగా ఆమె జీవితము సాగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఒక పుణ్య జీవితం జీవించాలని, పరిశుద్ధురాలుగా తన జీవితాంతం మిగిలిపోవాలని, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఆమె తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది. ఎందుకనగా తనను మోహించి తనను చెరపాలన్నటువంటి ఒక యువకుడి యొక్క చేతుల్లో చిక్కుకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేసి అతని నుండి తప్పించుకుంది. కానీ ఆ యువకుడు ఆమెను వెంటాడి ఆమెను బలవంతం చేసినప్పటికీ ఆమె లొంగలేదని కసితో ఆమెను కత్తితో పొడిచి 14 సార్లు కత్తిపోట్లు పొడిచాడు. ఆ విధముగా రక్తమంతా కారిపోయి ప్రాణత్యాగం ఆమె చేసింది. తన యొక్క పరిశుద్ధతను, కన్యత్వాన్ని కాపాడుకుంది.
ఇటువంటి పునీతురాలను స్మరించుకుంటున్నటువంటి మనము ఆమె లాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి దైవాజ్ఞలకు బద్ధులమై జీవించే కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ పూజా బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మలమైన కన్యత్వమును ప్రసాదించువాడవును, నిష్కపటత్వమును ప్రేమించు దేవుడవును నీవే. నీ దాసురాలైన పునీత మరియ గోరెత్తిని లేయ ప్రాయములోనే వేద సాక్షి కిరీటంతో అలంకరించితివి. తన కన్యత్వమును కాపాడుకొని నిమిత్తము ప్రాణములు అర్పించిన పుణ్యవతి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము కూడా నీ ఆజ్ఞలు విధేయించుటలో పట్టుదల కలిగి జీవించినట్లు కరుణింపోము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేను నిన్ను నా భార్యనుగా చేసుకుందును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 18 వరకు మరియు 21, 22 వచనములు. దేవుడైన ప్రభు ఇట్లు పలుకుచున్నాడు. అప్పుడు ఆమె మరలా నేను తన భర్తనని చెప్పుకొనును, కాని నేను తన బాలుదేవరనని చెప్పుకొనదు. నేనామెను బాలుదేవర అన్న పదమును ఉచ్చరింపకుండునట్లు చేయుదును. ఇక బాలుదేవర అన్న శబ్దమును ఆమె జ్ఞప్తి అందించుకొనదు. ఆ కాలమున నేను వన్యమృగములతోనూ పక్షులతోనూ పాములతోనూ నిబంధనను చేసుకుందును, కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు. నేను దేశము నుండి యుద్ధ సామాగ్రిని కత్తులను విండ్లను తొలగింతును, కావున నా ప్రజలు శాంతి భద్రతలతో జీవింతురు. ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో న్యాయముతో కరుణతో కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగినతనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభునని నీవు గ్రహింతువు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మహత్యమును మనము గ్రహింపజాలము. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. తరతరముల ప్రజలు నీ చేతలను పొగుడుదురు, నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తిని వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత క్రియలను ధ్యానింతును. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు. నేను నీ మహత్యమును వెల్లడి చేయుదును. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు, నీ కరుణను ప్రస్తుతింతురు. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి సులభముగా కోపపడువాడు కాదు,
ప్రేమామయుడు ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెనరుతో చూచును. అందరూ ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 18 నుండి 26 వరకు. యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమవుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయనా యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణమునని ఆరోగ్యవంతురాలు ఆయను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలజటగానున్న జనసమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతి పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమందంతటా వ్యాపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక కుటుంబంలో వృద్ధుడైన తండ్రి చాలా తీవ్రమైనటువంటి జబ్బుకు గురయ్యారు. ఆ యొక్క జబ్బు వలన ఆయన పరిస్థితి చాలా తీవ్రముగా ఉన్నది, మరణ సంకటముగా ఉన్నది. ఇక అతడు త్వరలో మరణిస్తాడన్నటువంటి పరిస్థితులు గమనించారు పిల్లలు. అప్పుడు ఆ కుటుంబం వారు ఆ యొక్క రోగి యొక్క బిడ్డలు విచారణ గురువు కొరకు కబురు పంపించారు. ఫాదర్ గారండి, మా తండ్రి చాలా అవస్థలో ఉన్నాడు, ఇక మరణిస్తాడని అనిపిస్తుంది, మీరు వచ్చి ఆయనకు భాంగ్యము అన్నటువంటి సంస్కారాన్ని అందించండి అని చెప్పి కోరారు. భాంగ్యాన్ని ఇవ్వటానికి ఫాదర్ గారు వచ్చారు. అందరి ముందు ప్రార్థన సలిపి ఆయన్ని మరి స్వస్థత తైలంతో అభిషేకించి ప్రార్థించి ఆయనకు భాంగ్యమును అందించారు. మరి కుటుంబ సభ్యులు చాలా భక్తితో వారి తండ్రి కొరకు ప్రార్థించారు. ఒక వారం తిరిగే లోపే ఆయన కోలుకొని తిరిగి మామూలుగా జీవించటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన యొక్క కుమార్తె ఆయనతో ఈ విధముగా అంటుంది, నాన్న, నీవు అప్పుడు మంచంలో పడినప్పుడు, నీ వ్యాధి తీవ్రముగా మారినప్పుడు నీవు మరణిస్తాడేమో అనుకున్నాం, కానీ ఫాదర్ గారు వచ్చి ఇచ్చేటువంటి సమయంలో మేము చాలా భక్తితో ప్రార్థన చేశాము నీకోసం అని చెప్పింది. అప్పుడు తండ్రి అంటున్నారు, అవునమ్మా, మీ యొక్క భక్తిగల ప్రార్థన చేత దేవుడు నాకు మరిన్ని రోజులు ఇచ్చాడు. అవును, మీరు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన, అది ఫలించింది. మీరు ఎంతసేపు ఎన్ని గంటలు ప్రార్థించారనేది లెక్క కాదు, ఎంత మంచి పదములు వాడినారనేది లెక్క కాదు, ఏ రీతిగా ప్రార్థన చేశారనేది ముఖ్యము కాదు, కానీ ఎంత విశ్వాసముతో మీరు నా కోసం ప్రార్థించి ఉంటారనేది నాకు అర్థమవుతుంది. ఆ దేవుడు ఆ విశ్వాస ప్రార్థన, మీరు సలిపిన ప్రార్థన ఆలకించి నాకు స్వస్థతను అనుగ్రహించాడని తండ్రి కూతురికి తెలియచేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము స్వార్థలో అవే విషయాలు వింటూ ఉన్నాం. 2 అద్భుతాలు మన ముందు స్వార్థికుడు ఉంచుతున్నాడు. ఒక అద్భుతంలో మరొక అద్భుతాన్ని కలబోసి 2 అద్భుతాలు విశ్వాసం అన్నటువంటి ఒక అంశాన్ని మనకు తెలియచేస్తున్నాయి. ఇలా 2 అద్భుతాలు కలిసినటువంటి ఈ అద్భుతంలో మనం దాన్ని ఇంగ్లీష్లో శాండ్విచ్ మిరకల్ అంటారు. అంటే ఒక మిరకల్లో మరొక మిరకల్ ఇమిడ్చి సువార్థికుడు ఈరోజు మనకి అందించాడు. అదే విధముగా మరి ఈ 2 అద్భుతాలు కూడా చూసినట్లయితే ఒక గొప్ప విషయం మనకు బోధపడుతుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావముచే బాధపడేటువంటి స్త్రీ ఎంతోమంది వైద్యులను సంప్రదించి ఎన్నో రకాల మందులను వాడి చివరికి అవన్నీ కూడా ఫలితం ఇవ్వకపోతే, ఇక ఏ యొక్క మార్గము లేకపోతే, చివరికే మరణించేటువంటిది ఒకటే మిగిలి ఉంటే ఆమె యేసు దగ్గరికి వచ్చి మరి విశ్వాసముతో యేసు అంగి అంచును తాకింది. మనసులో ఆమె ఏమనుకుందో సువార్థికుడు రాశాడు, నేను ఆయన యొక్క అంగి అంచును తాకినంత మాత్రమున స్వస్థురాలగుదును
అని తన మనసులో అనుకున్న అదే విశ్వాసం, ఆ విశ్వాసంతో ఆమె వెనక నుంచి వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని తాకింది. మరి అదే విధముగా అంత గొప్ప విశ్వాసం ఆమె కనపరిచిన రీతిలో మరి పాలనాధికారి కూడా, పాలనాధికారి, మండలాధికారి, ప్రార్థనా మండలాధికారి, ఎంతో అధికారము ధనము ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆనాటి అధికారులు పరిసయ్యులందరూ కూడా యేసుని అంగీకరించని వారు, యేసే మెస్సియానంటే ఒప్పుకోని వారు, యేసుకి వ్యతిరేకముగా పన్నాగాలు పన్నినవారు. మరి అటువంటి ఒక కూటమికి చెందినటువంటి ఒక పాలనాధికారి యేసు దగ్గరికి రావటం, ఆయన కనపరిచినటువంటి విశ్వాసం మనకు అర్థమవుతుంది. ఆయన వచ్చిన వెంటనే యేసు దగ్గర మోకరించాడు. 12 ఏళ్ల వయస్సు కలిగినటువంటి తన కుమార్తె, 12 సంవత్సరాల రక్తస్రావమును చే బాధపడిచేటువంటి స్త్రీ, 12 సంవత్సరాల బాలిక. చూడండి, ఈ యొక్క అద్భుతములు అన్నీ ఒకే రకముగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇమిడ్చి ఒక అద్భుతంలో మరొక అద్భుతాన్ని శాండ్విచ్ మిరకలుగా మనకు అందించారు. మరి ఆయన 12 ఏళ్ల కూతురు మరణిస్తే ఇక ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి యొక్క స్థితిలో యేసే ఈ యొక్క అద్భుతాన్ని చేయగలడు, యేసే ఈమెకు ప్రాణభిక్ష పెట్టగలడు అని చెప్పి యేసు దగ్గర మోకరించి, మా ఇంటికి వచ్చి ఆ బాలిక మీద మీ చేతి ఉంచితే ఆమె తిరిగి లేస్తుంది అని చెప్పి పలికాడు. యేసు చేయగలడు, ఎవ్వరూ చేయలేనిది యేసు చేయగలడు అని చెప్పి ఆయన యేసు దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క విశ్వాసమే ఆ రక్తస్రావంచే బాధపడేటువంటి స్త్రీని యేసు దగ్గరికి నడిపించింది. మరి ఏ దిక్కు లేనటువంటి ఆ పాలనాధికారికి కుమార్తెను దక్కించుకోవాలంటే యేసే శరణమయ్యారు. ఆ యొక్క విశ్వాసం, ఆయన చేయగలడన్నటువంటి విశ్వాసము ఆయన దగ్గరికి నడిపించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ వీరి విశ్వాసములో మరొక గొప్పతనం ఉంది. వారి యొక్క విశ్వాసము చాలా గొప్ప విశ్వాసముగా కనపడింది. ప్రభు అన్నారు, విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకుంటాం. ఆ విధముగా మరి ఆ రక్తస్రావంచే బాధపడే ఒక స్త్రీకి ఆమె మనసులో అనుకున్నట్టుగా, విశ్వసించినట్టుగా ఆమె యొక్క రక్తస్రావము నిలిచిపోయి స్వస్థత కలిగింది. యేసు ప్రభు ఆమెతో అన్నారు, నీ విశ్వాసమే నీకు స్వస్థతను చేకూర్చింది అని చెప్పి పలికారు. మరి ఈ యొక్క ఐదుగురికి కూడా, ఆ యొక్క పాలనాధికారికి కూడా ప్రభు తన కుమార్తె ప్రభు బతికించగలనటువంటి విశ్వాసం చేత ఆమె యొక్క చేతి పట్టుకొని ఆమెను బ్రతికించారు. ఆమె విశ్వాసం ఫలించింది. మరి వీరి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో తగ్గింపు. ప్రార్థనకి విశ్వాసం తోడైతే అద్భుతం నెరవేరుస్తుంది. మరి ఆ విశ్వాసము దీనత కలిగినటువంటి విశ్వాసం అయితే ప్రభుని కదిలిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె రక్తస్రావంచే బాధపడేటువంటి ఆమె తన యొక్క విశ్వాసాన్ని ప్రకటనతో చూపించలేదు, మేళతాళంతో చూపించలేదు. ఆమె బహిరంగంగా ఎదురుగా వచ్చి ఎవరికి కనపడే విధముగా, అందరికి కనపడే విధముగా తన విశ్వాసాన్ని ప్రదర్శించుకోలేదు. ఆమె వెనకముగా వచ్చి మౌనముగా ఎవరు కనపడకుండా ఆయన యొక్క అంగి అంచును తాకి దీన విశ్వాసం. నలుగురు చూడాలని కాదు ఆమె ప్రార్థించింది, నలుగురు చూడాలని కాదు యేసు ముందు నిలబడింది. వెనకంగా వచ్చి ఆయన యొక్క అంగి అంచును తాకితే ఆమెకు ఆ యేసు యొక్క స్వస్థత లభించింది.
యాయిరు కూడా ఎంత అధికారి అయినా, ఎంత పెద్దవాడైనా, పాలనాధికారి అయినా యేసు ముందు మోకరించాడు. ఆయన కనపరిచినటువంటి ఆ దీనత యేసు ప్రభుని కదిలించింది. ఆయన అద్భుతాన్ని పొందగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీరు ఆ యొక్క రోగస్తురాలైన రక్తస్రావంచే పీడింపబడినటువంటి స్త్రీ కానీ, ఈ యొక్క పాలనాధికారి కానీ విశ్వాసం చేత వారు అనుకున్నటువంటి స్వస్థత భాగ్యాలు, అద్భుతాలు పొందగలిగారు. కానీ ఈరోజు మనము ఒక పునీతురాల్ని స్మరించుకుంటున్నాం. ఆ పునీతురాలే నేను పూజ ఆరంభంలో చెప్పినట్టుగా పునీత మరియ గోరెట్టి. లేత ప్రాయములో మరి పునీత కిరీటాన్ని పొందింది. వేద సాక్షి మరణం ద్వారా ఆ యొక్క పునీతురాలుగా ఆమె కిరీటాన్ని పొందగలిగింది. తన యొక్క విశ్వాసాన్ని అనుసరించి జీవించటం, దైవ ఆజ్ఞలకు బద్ధురాలై తన యొక్క పరిశుద్ధతని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్ని కూడా తెగించి పోరాడినటువంటి వీరవనిత పునీత మరియ గోరెట్టి. 11 సంవత్సరాలు ఆమె 1890లో సెప్టెంబర్లో జన్మించింది. మరి ఆమె 1902లో జూలై 6వ తారీఖునని వేద సాక్షిగా మరణించింది. చూడండి, 11 సంవత్సరాలు కూడా నిండనటువంటి ప్రాయములో మరి తన యొక్క పరిశుద్ధత యొక్క విలువ ఆమె ఎంతగా కలిగి ఉన్నదో మనం చూడాలి. తను ఎవరు చెరపకూడదని తను తాను దేవునికి సమర్పించుకొని తన కన్యత్వమును ద్వారా ఆమె దేవునికి మహిమను చేకూర్చింది. మరి ఒక పుణ్య కుటుంబంలో పుణ్య దంపతులకు జన్మించి భక్తి విశ్వాసాలతో పెరిగి దైవాజ్ఞలకు లోబడి జీవించింది. ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం పొందినటువంటి స్త్రీ విశ్వాసం ద్వారా ప్రభు యొక్క అద్భుతాన్ని చవి చూస్తే, మరి పాలనాధికారి తన విశ్వాసం ద్వారా పోగొట్టుకున్నటువంటి కుమార్తెను తిరిగి పొందగలిగితే, 12 సంవత్సరాల లోపులో ఉన్నటువంటి పునీత మరియ గోరెత్తి వేద సాక్షి విశ్వాసం కోసం ప్రాణం ఇచ్చింది. వాళ్ళు విశ్వాసం ద్వారా ప్రాణాన్ని దక్కించుకుంటే, ఈమె విశ్వాసం కోసం ప్రాణాన్ని అర్పించింది పునీత మరియ గోరెట్టి. నేడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక శోధనలతో మనం జీవిస్తున్నాం. మరి మన విశ్వాసం ద్వారా మేలులే ఆశిస్తున్నామా? కానీ అంతకంటే ఈ పునీతురాలు ఇచ్చినటువంటి ఆదర్శాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆ విశ్వాసాన్ని అనుసరించి జీవించటం కోసం దేన్నైనా త్యాగం చేయటానికి సిద్ధముగా ఉండే వాళ్ళముగా కూడా మారాలని ప్రేరణ పొందాలి. అది ఈరోజు ఈ పునీతురాలు మనకిస్తుంది. నేను ఏది ఏమైనా నా దేవుణ్ణి మాత్రం వదులుకోను, నా విశ్వాసాన్ని మాత్రం వదులుకోను, నా దేవుణ్ణి మాత్రం నేను బాధించను. నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ నా దేవుణ్ణి బాధించను. నా దేవుని ఆజ్ఞలను మీరినటువంటి విశ్వాసాన్ని కనుపరిచినటువంటి ఆ పునీత మరియ గోరెట్టి ఆదర్శాన్ని తీసుకొని విశ్వాసం కోసం జీవించే బిడ్డలముగా మనమందరం కూడా మారటానికి శక్తిని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం,
సర్వం అక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో తరింతు నా ప్రభువా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఆత్మదీపం వెలిగే నిరతం ఆత్మదీపం పొంగి పొరలి ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలి తరింతు నీదు సేవలు నా స్నేహ అర్పణగా నా స్నేహ అర్పణగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత మరియ గోరెత్రి సంస్మరణ కొనియాడుచు మేము అర్పించు అర్పణలు మీకు అంగీకారయోగ్యమవునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు మీకు ప్రీతిపాత్రమాయను. అట్లనే మా జీవితార్పణలు కూడా మీకు ఆమోదదాయకమవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వేద సాక్షి అయిన పునీత మరియ గోరెట్టి క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా ఆమె మరణమునందు నీ మహాకార్యములో ప్రత్యక్షమవుతున్నవి. బలహీనుతులకు నీవు శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గశక్తులతో అనేకమై మేము భూమిపై మేము నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములో తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతో, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత మరియ గోరెట్ట గారితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనం ఈరోజు పరిశుద్ధ వాక్యంలో చూసినట్లుగా మనకు కూడా దృఢ విశ్వాస వరాన్ని దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడవు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మలా కలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మలా కలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది.
మన జీవ విందిది అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది, నిత్య జీవము ఇచ్చే మన రక్షణ విందిది. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో, రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, కన్యకును వేద సాక్షి అయిన పునీత మరియ గోరెట్టికి రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసేదేవి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రులమౌదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేది నా యేసయ్యా, నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేది నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరము నాకు వసగుమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా. హల్లెలూయా హల్లెలూయా
నీ